recording. Okay. So any doubts అండి yesterday class లో? లేదన్నా. Everything is clear? క్లియర్. Right. So today is the day 2. సో డే 2లో మనం చెప్పుకునేది వచ్చేసరికి నిన్న మనం వీటి గురించి మాట్లాడుకున్నాం. ఏంటి స్ట్రక్చర్ ఏంటి, అవునా? సో మనకి ఏ రోల్స్ ఉపయోగపడింది ఒక ప్రాజెక్ట్ కోసం అనే దాని గురించి మాట్లాడు. ఈరోజు అసలు వర్క్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఉండాలి మనకి, అవునా? ఎలా పడితే అలా వర్క్ చేసేస్తే కుదరదు కదా. ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ డెవలప్మెంట్ టీమ్ ఉండాలి, రైట్? ఆ డెవలప్మెంట్ చేయాలి అంటే దానికి ముందు ఇంకా కొన్ని ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. బిఆర్డి డాక్యుమెంటేషన్స్ గురించి మాట్లాడుకున్నాము, రైట్? సో అలాగా ఓన్లీ బిఆర్డి అయినా ఇంకేమన్నా ఉంటాయా అనేది చాలా స్ట్రక్చర్ ఉంటుంది మనకి. అవన్నీ ఈరోజు మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్. సో నిన్నేం చేసామండి, బిఆర్డి డాక్యుమెంటేషన్ అంటే ఏంటో చూసాం, ఓకే? సో ఈరోజు ఇంకా ఇన్ డెప్త్గా వెళ్దాం. సో బిఆర్డి, సారీ, వచ్చిందా నవీన్? వినిపిస్తుందా? నా వాయిస్ క్లియర్గానే ఉందా? హలో హలో అన్న. నా వాయిస్ క్లియర్గానే ఉందా? వినిపిస్తుంది. ఓకే. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, రైట్? సో ఈ డాక్యుమెంట్ని ఎవరు డిజైన్ చేస్తారు అంటే మనం ఏం మాట్లాడుకున్నామండి, బిఏ అనుకున్నాం, బిజినెస్ అనలిస్ట్, ఓకే? రైట్. మీ సైడ్ నుంచి కొంచెం మ్యూట్లో ఉంటాం, సో నాకు సైడ్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, రైట్? మీకైనా డౌట్ ఉంటే యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మళ్ళీ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, సో అప్పుడు మీరు అన్మ్యూట్ చేయొచ్చు, రైట్? సో ఓకే. బిఆర్డి అంటే ఇది ఒక డాక్యుమెంటేషన్ అండి. సో సింపుల్గా చెప్పుకోవాలి అనుకుంటే మనకి స్కూల్లో సబ్జెక్ట్స్ ఉంటాయి. స్కూల్లో కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే దానికంటూ మనకు ఒక టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది. రెఫరెన్స్ కోసం మనకి ఒక టెక్స్ట్ బుక్ అనేది ఉంటుంది, అవునా? ఆ టెక్స్ట్ బుక్లో ఏముంటుందండి, ఆ క్లాస్కి, ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ప్రతి ఐ మీన్ ఒక ఏమంటారు ఒక టాపిక్ ఉంది అంటే ఆ టాపిక్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ మనం ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్లో రాస్తామా నవీన్? నో. నో, మనకేం కావాలో అదే రాస్తాం. అంతే. ఇప్పుడు ఆ టోటల్ ఇన్ఫర్మేషన్లో మనకి ఏదో ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్స్ వస్తాయి, ఆ 2 క్వశ్చన్స్ రాస్తాం, అంతే కదా. ఎస్. బట్ ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న మొత్తం లెసన్ రాయం కదా. రైట్. ఆ లెసన్ ఒక 20 పేజెస్ ఉందనుకోండి, ఆ 20 పేజెస్ రాస్తామా మనం? రాయము. దాంట్లో ఏం చేస్తాం మనము, దానికి సంబంధించిన క్వశ్చన్కి మెటీరియల్ రెడీ చేసుకుంటాం, రెడీ చేసుకొని దాని ఆన్సర్ మట్టుకు రాస్తాం, అంతే కదా. ఎస్. సో ఇక్కడ కూడా అంతే అనమాట. మనకి ఇది ఒక టెక్స్ట్ బుక్ అనుకోండి, ఓకే? డిఫరెంట్ సబ్జెక్ట్ సారీ, ఒక 20 లెసన్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకేనా? ఒక 20 లెసన్స్ ఉన్నాయి ఇందులో. బట్ మనం ఈ 20 లెసన్స్ రాస్తామా అంటే రాయం కదా, రైట్? దీన్ని రిఫైన్ చేస్తాం అనమాట. ఆ రిఫైన్ చేసే డాక్యుమెంట్ని మనం ఏమంటామంటే ఎఫ్ఆర్డి డాక్యుమెంట్ అంటామండి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్, ఓకేనా? ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అంటాం. అంటే ఇదే ఉంటుందా మనోజ్, ఇదే టర్మినాలజీ ఉంటుందా అంటే కాదండి. ఎస్ఆర్ఎస్ అని ఉంటుంది, సిస్టమ్ రిక్వైర్మెంట్, రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్, ఓకే? ఇంకోటి ఉందండి, టిఆర్డిఓ లేకపోతే టిఆర్ఎస్ అనేదో ఉంది, నాకు ఐడియా లేదు. అది టెక్నికల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ ఏదో ఉంది, అంటే సంథింగ్ ఒక ప్రాజెక్ట్లో నేను విన్నాను అది, ఓకే? నేను ఎఫ్ఆర్డి ఎస్ఆర్ఎస్ అన్నా కానీ నాకు ఆ టెస్టర్స్ కానీ డెవలపర్స్ కానీ అర్థం కాలేదు వాళ్ళకి. సో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు ఏమనో ఓకే బ్రో మేము టిఆర్ఎస్ అనో టిఆర్డి అనో వాళ్ళు ఒక టర్మ్ చెప్పారు. సో ఓకే. ఇవన్నీ ఒకటే, ఓకేనా? ఎఫ్ఆర్డి, ఎస్ఆర్ఎస్, టిఆర్ఎస్ కానీ టిఆర్డి కానీ, ఓకేనా? టెక్నికల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ ఆర్ టెక్నికల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఏదైనా ఉండొచ్చు, ఇవన్నీ ఒకటే డాక్యుమెంటేషన్.
ఈ డాక్యుమెంటేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఈ డాక్యుమెంట్ నుంచి రిఫైన్ చేసిన డాక్యుమెంట్సే ఎఫ్ఆర్డి ఆర్ ఎస్ఆర్ఎస్. 2 డాక్యుమెంట్స్ ఒకటే. బట్ టర్మ్ మారుతుంది. ఎఫ్ఆర్డి అని మారుతుంది. లేదంటే ఎస్ఆర్ఎస్ అనేది మారుతుంది. ఓకేనా? రేపు మీరు ఈ డాక్యుమెంట్ తోటి వర్క్ చేస్తారు. ఓకేనా? మీరంటే మీరేం వర్క్ చేయరు. మీ టీమ్ వర్క్ చేస్తది. కాబట్టి ఈ టర్మ్స్ అనేవి మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. బీఆర్‌డి డాక్యుమెంటేషన్ ఏంటంటారు? జస్ట్ స్మరిస్తారంటారు చూసారా? అలా మీరు వీటిని స్మరించాలి. రైట్? అప్పుడే మీకు చాలా ఈజీగా ఉంటుంది. బీఆర్‌డి డాక్యుమెంటేషన్, ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్. ఎఫ్ఆర్‌డి అనమాకండి. ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్. ఎందుకంటే యూ ఆర్ జస్ట్ లెర్నింగ్. మీరు షార్ట్‌కట్ యూజ్ చేశారనుకోండి మీకు గుర్తుకు రాకపోవచ్చు. కాబట్టి ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్, బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ ఇదే మాట్లాడాలి. రైట్? సో, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందామంటే బీఆర్‌డి డాక్యుమెంటేషన్ గురించే క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఈ 20 లెసన్స్ అనేది తీసేస్తున్నాను. సో, ఇప్పుడు మీ టెక్స్ట్ బుక్ ఉందండి. మనకి స్కూల్ డేస్‌లో పెద్దగా ఉండే టెక్స్ట్ బుక్ ఏంటి? మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉంటది కదా! అరౌండ్ ఒక 200-300 పేజెస్ పైనే ఉంటుంది. అవునా కదా? హలో! అవును. అవును. కదా! బట్ మనం ఏం చేస్తామండి? దాన్ని రిఫైన్ చేసుకుంటాము. దాని నుంచి ఆన్సర్స్ గ్యాదర్ చేసుకునేసరికి ఒక 200 పేజెసో ఎంతో అవుతది. అవునా? మనం నోట్స్ రాసుకునేసరికి. Yeah. రైట్? క్లాస్ వర్కే చెప్తున్నా నేను. హోంవర్క్ గురించి చెప్పట్లా. హోంవర్క్ అయితే ఒక క్వెషన్ 5 సార్లు రాయండి అంటాడు. ఓకే. చివరాఖరికి అయ్యేసరికి ఒక 10 పుస్తకాలు అవుతది. మనోజ్ 300 అన్నారు కదా! టోటల్‌గా ఇక్కడ నాకు 1500 అయినాయి అంటారు. రైట్? అదొద్దు మనకి. క్లాస్ నోట్స్ గురించి చెప్తాను. ఓకేనా? దాని నుంచి రిఫైన్ చేసుకున్న డాక్యుమెంట్ క్లాస్ వర్క్. మనం యాక్చువల్లీ యూజ్ చేసుకునేది ఏంటండి? క్లాస్ నోట్సే కదా యూజ్ చేసుకునేది. టెక్స్ట్ బుక్ దేనికి చేసుకుంటామంటే టెక్స్ట్ బుక్ అనేది రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకుంటాం మనం. అవునా కదా? Yeah. టెక్స్ట్ బుక్ అనేది మనం కంప్లీట్‌గా రెఫరెన్స్ కోసం యూజ్ చేసుకుంటాము. అండ్ ఈ ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్ అనేది మనము వర్క్ చేయడానికి యూజ్ చేసుకుంటాం. రైట్? బట్ ఐటీ ఆర్గనైజేషన్‌లో ఈ ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్‌ని యూజ్ చేసుకొనే మనం ఏం చేస్తామండి? డిజైన్ కావచ్చు. ఓకే. డిజైన్స్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. ఈ డాక్యుమెంట్‌ని యూజ్ చేసుకొని మనం డెవలప్‌మెంట్ చేస్తాం. ఏ ప్రాజెక్ట్‌కైనా సరే ఇదే ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనము అమెజాన్ ఓపెన్ చేస్తే ఈ అమెజాన్‌ని ఎలా డిజైన్ చేశారు అనే డాక్యుమెంటేషన్ మనకుంటుంది. ఓకేనా? నేను బీఆర్‌డి డాక్యుమెంటేషన్స్, ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్స్ చూపిస్తానండి. ఆఫ్‌లైన్‌లో చూపిస్తాను నేను. ఓకేనా? రికార్డింగ్‌లో కాదు. నేను ఆఫ్‌లైన్‌లో చూపిస్తాను. డాక్యుమెంటేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఓకే. ఎందుకంటే కంపెనీ డాక్యుమెంట్స్ కూడా ఉండొచ్చు కాబట్టి చెప్తున్నాను. జస్ట్ ఫర్ రిఫరెన్స్. నేను ఆఫ్‌లైన్‌లో చూపిస్తాను. డాక్యుమెంటేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. రేపు మీకు కూడా ఇలాంటి డాక్యుమెంటేషన్సే వస్తాయి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఐడియా వచ్చిందా? బీఆర్‌డి డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్స్ అనేది? Yeah. రైట్. ఇప్పుడు మనకి BRD అంటేనేమో హా. basically it is designed by the BA Mhm. or PM. FRD అంటేనేమో సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే BRD is kind of a text book. FRD అంటేనేమో from text book you are taking what the requirements what you want, you are making separately that document. అంతేనా? అంతే. ఓకే. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా చెప్పుకుందాము. ఏంటి అంటే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అనేది ఏంటి అంటే జస్ట్ మీరు ఒక బిజినెస్ రన్ చేయాలనుకోండి. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అవునా? పర్మిషన్స్ అన్నీ తీసుకోవాలి కదా! Yeah. అది డాక్యుమెంట్. ఓకే. తర్వాత దాని నుంచి అదే డాక్యుమెంట్‌ని యూజ్ చేయరు కదా! కొంచెం రిఫైన్ చేసుకుంటారు మీరు. ఆ రిఫైన్ చేసుకున్న డాక్యుమెంటే ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్. Okay. ఓకేనా? ఇప్పుడు మీరు హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకోండి. ఆ ఇంటి పేపర్‌లు ఉంటాయి చూసారా? హౌస్ పేపర్స్ ఉంటాయా? Yeah. అది స్టాంప్ పేపర్స్ ఉంటాయి చూసారా? అవి ఎన్ని ఉంటాయండి? ఒక 20 పేపర్స్ ఉన్నాయనుకుందాం. Mm. బట్ ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్ అంటే ఏంటండి? మీ ఇంటి ప్లాన్ అనమాట. మీ హౌస్ ప్లాన్ అది. Yeah. హౌస్ ప్లాన్ ఏముంటుంది? ఒక A3 పేపర్‌లోనో, A2 పేపర్‌లోనో ఉంటది. పెద్దది ఒక పేపర్‌లో ఉంటది. అవునా? Yeah. సో, అంటే ఏంటండి? మీ టోటల్ హౌస్ ఎలా ఉండాలి అనేది క్లియర్‌గా చెప్పేది ఎవరెవరు ముందు ప్రాపర్ ఓనర్స్ ఎవరు? రైట్? ఇయన్నీ ఎంత BRD. కొన్నారు? అవన్నీ వచ్చేసరికి బీఆర్‌డి డాక్యుమెంటేషన్. Mm. బట్ టోటల్‌గా మీ ప్రాజెక్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది మీ హౌస్ ప్లాన్. దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎన్ ఎఫ్ఆర్‌డి డాక్యుమెంట్. FR. అర్థమైందా ఇప్పుడు క్లియర్‌గా? Yeah. Yes. రైట్. అంతేనండి. ఓకేనా? సో, ఇప్పుడు బీఆర్‌డి ఎవరు డిజైన్ చేస్తారో తెలిసింది. మరి ఎఫ్ఆర్‌డి ఎవరు డిజైన్ చేస్తారో మనకు తెలియాలి కదా! Mm. రైట్. సో, ఇక్కడ ఏంటంటేనండి ఈ బీఆర్‌డి డాక్యుమెంటేషన్ తీసుకొని
నవీన్ ఏం చేశాడు? ఒక యాక్సెంచర్ కంపెనీకి వెళ్ళాడు నవీన్. అవునా? వాళ్ళకి ఏం చేశాడు నవీన్? ఎఫ్ఆర్డి ఇచ్చాడా అంటే ఎఫ్ఆర్డి ఇవ్వడు. బిఆర్డి డాక్యుమెంటేషన్ ఇస్తాడు నవీన్. ఓకేనా? వాళ్ళు అగ్రిమెంట్ అవుతారు కదా, ఓకే మేము ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తాము అని నిన్న మాట్లాడుకున్నామా 90 crores అగ్రిమెంట్ అయ్యారని. యాక్సెంచర్. యాక్సెంచర్ 90 crores అగ్రిమెంట్ అయ్యారు. అగ్రిమెంట్ అయిన తర్వాత యాక్సెంచర్ కంపెనీ వాళ్ళు ఈ బిఆర్డి డాక్యుమెంటేషన్ని తీసుకొని వాళ్ళు రిఫైన్ చేసుకుంటారండి. ఓకే. ఓకేనా? రిఫైన్ చేసుకుంటారు ఆ డాక్యుమెంట్ని. ఎఫ్ఆర్డి డాక్యుమెంటేషన్ ఇప్పుడు ఎవరు డిజైన్ చేస్తారు? ఆర్గనైజేషన్ పీపుల్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఈ డిజైన్ ఈ రిక్వైర్మెంట్ని ఈ డాక్యుమెంటేషన్గా కన్వర్ట్ చేసేది ఎవరు అంటే ఇక్కడ మనకి ఆర్కిటెక్ట్ అనే వాళ్ళు ఉంటారండి. ఓకే. సిస్టమ్ ఆర్కిటెక్ట్స్ ఉంటారు. ఓకేనా? మనకి ఎవరు ఉంటారండి? సిస్టమ్ ఆర్కిటెక్ట్. సారీ, ఓకేనా? సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఉంటారు. ఓకే. ఇప్పుడు మీరు ఇందాక ప్లాన్ అని మాట్లాడుకున్నాం కదా, ఆ ప్లాన్ని మీకు 3Dలో చూపించేది ఎవరండి? ఆర్కిటెక్ట్సే కదా, యా. రైట్? మీ హౌస్ ఇలా ఉండాలండి. ఇప్పుడు మనకి ఇదివరకంటే ఒక డిజైన్ గీసి చూపించేవారు. ఇప్పుడు మంచి మంచి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నారండి? 3Dలో చూపించేస్తున్నారు మనకి ల్యాప్టాప్లో. మీకు ఎలా కావాలి, ఎలా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి, అవునా కదా? టోటల్గా ఒక డిజైన్ గీసేసేసి క్యాడ్ క్యాడ్ AutoCAD, సాఫ్ట్వేర్లో AutoCAD. డిజైన్ చేసేసేసి నాకు డూప్లెక్స్ హౌస్ కావాలి అనుకుంటే వాడు ఏం చేస్తున్నాడు? డూప్లెక్స్ హౌస్లో గీసి చూపించేస్తున్నారు మనకి. ఏ కలర్స్ యూస్ చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ ఏమేమి ఉండాలి అన్నీ డిజైన్ చేసి చూపించేస్తున్నారు, అవునా కదా? Yeah. రైట్? ఇక్కడ మిర్రర్ పెట్టుకోండి, ఇక్కడ బాల్కనీ పెట్టుకోండి, రైట్? ఎదర పార్కింగ్ పెట్టుకోండి, ఇవన్నీ డిజైన్ చేసి చూపిస్తున్నారు. బట్ అతను ఒక డిజైన్ చేసి చూపించాడు అనుకోండి, మీకు నచ్చుద్దా? అదే ఫైనలా? కాదు. కాదు కదా. మీకు నచ్చితేనే తీసుకుంటారు, నచ్చకపోతే తీసుకోరు కదా. తీసుకో. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడంటే కొన్ని మల్టిపుల్ డిజైన్స్ రెడీ చేస్తాడనమాట. ఎలా డిజైన్ చేస్తాడు? ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ అనే పర్సన్ ఈ బిఆర్డి డాక్యుమెంటేషన్ని క్లియర్ కట్గా చదువుతాడండి. ఓకేనా? ఓకే. నవీన్ మీరేమీ టైప్ చేసుకోవాల్సిన పని లేదు. ఓకే, నేను ఇస్తాను. ఓకేనా? హలో, సరే. మీరు ఇక్కడ ఫోకస్ పెట్టండి. నాకు మీ ల్యాప్టాప్ సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఏదైనా వర్క్ పర్సనల్గా చేసుకుంటుంటే ఓకే, బట్ ఇదే టైప్ చేసుకుంటే మటుకి వద్దు. ఓకేనా? సరే. ప్లీజ్ కీప్ యువర్ మైండ్ ఇట్ హియర్. ఓకే, ప్లీజ్ కీప్ యువర్ మైండ్ హియర్, దట్స్ ఇట్. ఓకే, మళ్ళీ ఎటుబడి తట్టు పెట్టి టైం వేస్ట్ చేయకండి. ఓకే, మీకు ప్రతిదీ క్లియర్గా ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. నేను రిటర్న్గానే ఇస్తాను. రైట్. సో సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడండి? మీకు కావాల్సిన డిజైన్స్ అన్నిటినీ అతను డిజైన్ చేసి మరీ ఇస్తాడు మీకు, అవునా? మీకు నచ్చకపోతే మీరు తీసుకోరు కదా, అవునా కదా? నచ్చకపోతే తీసుకోరు. ఇప్పుడు మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటున్నారండి. ఓకే, మీ దగ్గర ఒక 500 స్క్వేర్ ఫీట్ ఉంది, అవునా? మీరు డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలనుకుంటున్నారు. ఎంత? ఒక 350 స్క్వేర్ ఫీట్లో డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటారు. ఒక 100 స్క్వేర్ ఫీట్లో ఏం చేస్తారు మీరు? చుట్టుపక్కల సారీ ఏమంటారు వీటిని, ప్లాంట్స్ పెట్టుకుంటారు, అవునా? యా. మిగతా 50 స్క్వేర్ ఫీట్లో ఏం చేస్తారు? పార్కింగ్ వదులుకున్నారు. ఎస్. సో మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అతనికి, అతను దానికి తగ్గట్టుగా డిజైన్ చేసిస్తాడు. అతను ఒకటి ఇచ్చి ఇదే ఫైనల్ అంటే మీరు ఎట్లా డిజైన్ పే చేయరు కదా. ఎస్. క్లయింట్కి నచ్చితేనే కదా ఇచ్చేది. ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు అంటే ఈ డిజైన్స్, ఓకేనా, ఈ అమెజాన్ అనే ప్రాజెక్ట్ యొక్క డిజైన్ చేసిస్తాడండి. ఇలా డిజైన్స్ చేసిస్తాడు. ఇమేజెస్ అనుకోండి, ఇప్పుడు మనకి ఇమేజ్ తెలుసు కదా, ఓకేనా? ఒక ఇమేజెస్ని డిజైన్ చేసిస్తాడండి. ఓకే, ఎలాగా అంటే ఇలా డిజైన్ చేసేవాడు. ఇది సైన్అప్ పేజ్ కదా, ఈ సైన్అప్ పేజ్ ఇలా ఉంటే బాగుంటుందండి అని ఇస్తాడు. ఓకే, ఇది హోమ్ స్క్రీన్ కదా, హోమ్ స్క్రీన్ ఇలా ఉంటే బాగుంటుందండి అని ఇస్తాడు. ఇది బెస్ట్ సెల్లర్స్ ఇలా ఉంటే బాగుంటుందండి అని ఒక డిజైన్ ఇస్తాడు, అవునా? ఇలా న్యూ రిలీజెస్, మొబైల్స్, నిన్న వీటిని ఏమన్నామండి? కొన్ని మాడ్యూల్స్ అన్నాం, గుర్తుందా?
రైట్. ఇలాంటి మాడ్యూల్స్ అన్నీ ఇలా పెడితే బాగుంటుందండి అని ఇస్తాడు. ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు. అప్పుడేం చేస్తాను? హే! నాకిలా నచ్చలేదు. వేరేగా డిజైన్ చేసి చూపియండి. అంటే అతనేమడుగుతాడు? మీకెలా కావాలండి అని అడుగుతాడు. అవునా కదా? ఎస్. ఇక్కడ నాకిలా ఇమేజెస్ ఒద్దు. నాకు మొబైల్స్ వచ్చేలాగా చూపించగలవా అని అడుగుతా. అప్పుడేం చేస్తాడు? మొబైల్స్ వచ్చినట్టు చూపిస్తాడు. అవునా కదా? ఎస్. నాకు ఏ డిజైన్స్ అయితే నచ్చాయో ఆ డిజైన్స్‌ని పెట్టి ఒక ప్రాజెక్ట్‌ని రెడీ చేస్తాడు. ఇప్పుడు ఆ డిజైన్స్‌ని ఏమంటారో తెలుసా? మాకప్ స్క్రీన్స్ అంటారండి. మాకప్ స్క్రీన్స్. ఏమంటారు? మాకప్ స్క్రీన్స్. ఎంఓసీకే మాకప్ స్క్రీన్స్ ఆర్ స్క్రీన్స్. మాకప్ డిజైన్స్. డిజైన్స్. ఓకేనా? సో, మీరు డెవలపర్ కాబట్టి మీకు ఇదేమన్నా ఐడియా ఉందా? రైట్. మాకప్ స్క్రీన్స్ ముందుగా అంటారు. వర్క్ చేసే ముందు టికెట్లో ఆల్రెడీ వీళ్ళకి ఎలా రిక్వైర్మెంట్ కావాలో ఒక ఇమేజ్ పెడతారు. అవును. అదే ఆ డిజైన్ ఇలా కావాలి మాకు డిజైన్. రైట్. సో, ఇలా డిజైన్స్ చేసిస్తారు. అవునా కదా? యాహ్! ఈ వ్యూని బట్టి మీరు డిజైన్ చేస్తారు. ఇదేంటిది? మొబైల్ వ్యూ ఇది. రైట్? డెస్క్‌టాప్ వ్యూ ఉంది. ఇదిగోండి ఇది డెస్క్‌టాప్ వ్యూ. రైట్? ఇది మొబైల్ వ్యూలో నాకిలా కావాలి. డెస్క్‌టాప్ వ్యూలో ఇలా కావాలి. అవునా? సో, ఇవన్నీ యాహ్! ఏంటంటే మాకప్ స్క్రీన్స్ ఆర్ మాకప్ డిజైన్స్. రైట్ ఆర్ రాంగ్? సో, యాహ్! దీని ప్రకారంగా మనం డిజైన్ చేసి ఇస్తామనమాట. రైట్? సో, ఈ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఓకే. మాకప్ స్క్రీన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆహ్, రేపు ఇంటర్వ్యూలో ఏమైనా ఇచ్చినా కానీ వి యూజువల్లీ గెట్ ది డిజైన్స్ ఫ్రమ్ ది క్లయింట్ త్రూ లైక్ a mock-up screens. Right? Based upon that mock-up screens, we are going to design the project. Okay? Right. సో, ఎలా వస్తుంది? ఈ మాకప్ స్క్రీన్స్ మీకు ఎలా వస్తాయి? అంటే త్రూ ఎఫ్ఆర్‌డి. అర్థమైందా? ఎఫ్ఆర్‌డిలో డిజైన్ చేసి ఇస్తారు. ఎవరు చేసిస్తారు? సిస్టమ్ సిస్టమ్ ఆర్కిటెక్ట్ చేసి ఆర్కిటెక్ట్. ఇస్తారు. ఈ సిస్టమ్ ఆర్కిటెక్ట్‌కి ఎలా వస్తుంది? బిజినెస్ బిఆర్. అనలిస్ట్ ఇస్తాడు. బిజినెస్ అనలిస్ట్ మనకి డిజైన్స్ ఇస్తాడు. ఈ డిజైన్‌ని సిస్టమ్ ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ఒక డిజైన్ రెడీ చేస్తాడు. అవునా? ఇప్పుడు ఈ డిజైన్ అంతా ఎవరికి నచ్చాలి? క్లయింట్‌కి నచ్చాలి. ఇప్పుడు క్లయింట్‌కి నచ్చిందనుకోండి ఏం చేస్తారు? ఈ సిస్టమ్ ప్రొసీడ్. ఆర్కిటెక్ట్ ఒక 10 డిజైన్స్ చేశాడు. ఆ 10 డిజైన్స్‌లో ఒకటి నచ్చింది అతనికి. ఆ నచ్చిన దాన్ని మనం ఏం చేస్తామండి? ఓకే చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ అన్ అగ్రీమెంట్. అగ్రీమెంట్ అనేది రెడీ చేసుకుంటాం. ఏది? ఆ మోకప్ స్క్రీన్ ఈ ఎఫ్ఆర్‌డి డాక్యుమెంటేషన్ నచ్చింది కదా అతనికి. అది అగ్రీమెంట్ చేసుకుంటాం. ఆ అగ్రీమెంట్ చేసుకున్న ఎఫ్ఆర్‌డి ఎవరికిస్తారు? ప్రాజెక్ట్ మేనేజర్. ఓకేనా? ఓకే. ప్రాజెక్ట్ మేనేజర్ ఆర్ మేనేజర్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఈ మేనేజర్స్ ఏం చేస్తారండి? ఈ మేనేజర్ కింద టీమ్స్ ఉంటాయి. టీమ్స్. మల్టిపుల్ టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్ ఎవరండి? డిసైడ్. డెవలప్మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్ ఆర్ క్యూఏ టీమ్. ఓకేనా? అండ్ దీన్ని అప్లికేషన్ రెడీ చేసిన తర్వాత లైవ్‌లో పెట్టాలి కదా! డెవాప్స్. ఓకేనా? సో, ఇన్ని టీమ్స్ అనేవి ఉంటాయండి. ఓకేనా? ఎనీ డౌట్స్? నో. ఓకే. ఇప్పుడు మనోజ్ స్క్రమ్ మాస్టర్ ఎక్కడ? అవునా కదా? ప్రొడక్ట్ ఓనర్ ఎక్కడ? అవునా కదా? యాహ్! డెడికేటెడ్ టీమ్ ఉందా? ఎక్కడ ఇవన్నీ? అంటే వీళ్ళందరూ మనకి మిడిల్‌లో వస్తారండి. సారీ. డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ ఈ స్క్రమ్ మాస్టర్ అండ్ ఎవరు? ప్రొడక్ట్ ఓనర్ వస్తారు. గివ్ మీ ఎ సెకండ్. ఐయామ్ సారీ. అన్నయ్య. అక్క. లేదక్క రాలేదక్క. ఏమో మరి నేను క్లాస్‌లో ఉన్నాను. ఆ! సరే, సరే. నేను చూస్తానక్క. సరే, సరే. నేను చూస్తాను. చూసి చెప్తాను. ఒక్క నిమిషం లైన్‌లోనే ఉండు. సరే, సరే. నేను చెప్తాను. సరే, సరే అక్క. ఓకే అక్క. రైట్.
సారీ నవీన్. హలో. నవీన్. ఇప్పుడు అర్థమైందా మనకి అసలు ప్రాజెక్ట్ ఎలా నడుస్తుంది అనేది? Yeah. రైట్. సో దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు వర్క్ చేయాలి కదా, అవునా? Yes. వర్క్ చేయాలి అంటే వీ నీడ్ ఏ ప్రాసెస్. ఓకే, ది ఫస్ట్ ప్రాసెస్ ఐటీ ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి కావచ్చు, ఎప్పటి నుంచైనా కావచ్చు, ఒక ప్రాసెస్ అనేది నడుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాటర్ ఫాల్ మెథడాలజీ. ఓకేనా? ఏంటంటారండి? వాటర్ ఫాల్ మెథడాలజీ అంటారు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎజైల్ మెథడాలజీ. ఓకే, సో ఇప్పుడు కరెంట్ మార్కెట్లో ఈ రెండు మెథడాలజీస్ నడుస్తున్నాయి. ఓకే, సో ఏంటి ఇవి అంటే మనం ఐటీ ఆర్గనైజేషన్ జస్ట్ అనుకుందాం మనం. ఓకే, ఎప్పటి నుంచి ఉంది అనేది వదిలేసేయండి. 1990 నుంచి ఐటీ ఆర్గనైజేషన్ అనేది ఉంది. సో ఐటీ ఆర్గనైజేషన్ ఉన్నప్పటి నుంచి ఈ మెథడాలజీ వాడుతున్నారు అనుకుందాం. ఓకే, సో దాని తర్వాత ఏదైనా పాపులర్ అయిందనుకోండి, ఖచ్చితంగా దానికి వెళ్తాం కదా మనం, అవునా కదా? రైట్. సో మనం ఫస్ట్ వాటర్ ఫాల్ ఉంది, ఆ తర్వాత ఎజైల్ ఉంది, అంతేనా అంటే కాదండి. వీటి రెండు మధ్యలో ఇంకా కొన్ని మెథడాలజీస్ కూడా వచ్చాయి. బట్ అవన్నీ ఏంటంటే వచ్చి అలా వెళ్ళిపోయినాయి, అంత పాపులర్ కాదనమాట. వి మోడల్ అని, ఓకేనా, కొన్ని మెథడాలజీస్, కొన్ని టైప్స్ ఆఫ్ మెథడాలజీస్ కావచ్చు, ప్రాసెస్ కావచ్చు వచ్చాయి, కానీ అంత పాపులర్ అయితే కాదు. ఓకేనా? ఎందుకు పాపులర్ కాలేదనేది కూడా నేను చెప్తాను. ఈ వి మోడల్ కూడా నేను కొంచెం ఐడియా ఇస్తాను మీకు, నో ప్రాబ్లం, నాకు వచ్చు వి మోడల్ కూడా నేను చెప్తాను. ఓకే, బట్ అక్కర్లేదు, ఎవ్వరు అడగరు మిమ్మల్ని. ఓకేనా? వాటర్ ఫాల్ తర్వాత డైరెక్ట్ ఎజైల్ అని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు, ఎవ్వరు అడగరు. ఎందుకంటే చాలా మందికి తెలియదు కూడా, ఈ వాటర్ ఫాల్ తర్వాత ఎజైల్ అనుకుంటారు. బట్ కొన్ని ఉన్నాయి, బట్ ఎవ్వరు వాడలేదు. సింపుల్గా చెప్పాలి అంటే ఎవ్వరు వాడలేదు. ఇవన్నీ ఎస్డిఎల్సి కిందే కదమ్మా? అన్ని ఎస్డిఎల్సి, వాటర్ ఫాల్, స్పైరల్, వి మోడల్. ఎస్, అన్నీ అంతే. ఎస్డిఎల్సి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లేకోకుండా ఏ పని చేయలేదు. ఎస్డిఎల్సి, ఎస్టిఎల్సి సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్, అవునా? ఈ రెండు లేకోకుండా ఏ మెథడాలజీ కూడా రన్ అవ్వదండి. ఓకేనా? అసలు ఏ ప్రాసెస్ రన్ అవ్వదు, ఎందుకంటే ఒక స్ట్రక్చర్ అనేది ఉండాలి కదా మనకి. అందుకే నేను అదే మాట్లాడుతాను, ఆ స్ట్రక్చర్ లేకోకుండా అసలు ఏ వర్క్ చేయలేము. ఓకేనా? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్తాను, నేను డెవలప్మెంట్ సైకిల్ కూడా నేను చెప్తాను. అది లేకుండా మట్టుకి అస్సలు జరిగే పనే కాదు. ఓకేనా? సో ఇప్పుడు దాకా మీకు ఇక్కడ దాకా అర్థమైందా, అర్థం కాలేదా? రైట్. సో ఇప్పుడు ఈ టీం ఏదైతే మనం మాట్లాడుకున్నామో, సారీ, ఇది ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఇదంతా ఎక్కడ ఉంటారండి? వాటర్ ఫాల్ మెథడాలజీలో నడుస్తుందండి ఇదంతా. ఓకేనా? ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ వాటర్ ఫాల్ మెథడాలజీలో నడుస్తుంది. ఓకే, మరి ఎజైల్ మెథడాలజీలో ఏం నడుస్తుంది? అవునా కదా, వాటర్ ఫాల్లో ఈ టైప్ నడుస్తుంది. ఎజైల్ మెథడాలజీలో ఏం నడుస్తుంది అంటే, ఎజైల్ మెథడాలజీలో కూడా సేమ్ నడుస్తుంది, కానీ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 2 ఎక్స్ట్రా రోల్స్ అంతే. ఓకేనా? 2 ఎక్స్ట్రా రోల్స్ అనేది యాడ్ అవుతుంది. దోస్ ఆర్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఓనర్ అండ్ స్క్రమ్ మాస్టర్. ఈ రెండు రోల్స్ అనేవి మనకి ఎజైల్ మెథడాలజీలో యాడ్ అవుతాయి. ఓకే, బట్ వాటర్ ఫాల్లో ఎందుకు లేదు, ఇక్కడ ఎందుకు ఉన్నాయి? అవునా కదా? అంటే ఆ టైప్ ఆఫ్ ప్రాసెస్ అనేది డిఫరెంట్. వాటర్ ఫాల్ ప్రాసెస్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఎందుకని అంటే ఎస్డిఎల్సి మీకు ఐడియా ఉంది కాబట్టి, ఈ ఎస్డిఎల్సిలో, ఓకే, ఈ ఎస్డిఎల్సిలో రైట్, ఈ ఎస్డిఎల్సిలో వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఎలా నడుస్తుంది అంటే, ఇట్స్ లైక్ ఏ ఫ్లో అండి. ఓకేనా? ఇట్స్ లైక్ ఏ ఫ్లో. ఎస్, వాటర్ ఫ్లో. నేను ఎగ్జాంపుల్ తోటి నేను చూపించి చెప్తాను నేను. బట్ ఇక్కడ ఎజైల్ మెథడాలజీలోకి వచ్చేసరికి
ఇట్స్ నాట్ లైక్ అ వాటర్ ఫ్లో, ఇట్స్ లైక్ అ కంటిన్యూయస్ డెవలప్మెంట్. ఓకే, కంటిన్యూస్గా డెవలప్మెంట్ అనేది జరగాలి. ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ హ్యాస్ టు ఇన్వాల్వ్. ఓకేనా, బట్ ఇక్కడ వాటర్ ఫాల్లో ఒకరి వర్క్ అయిన తర్వాతే వేరే వాళ్ళ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? యా, అంటే డెవలప్మెంట్ కంప్లీట్ అయింది అనుకోండి, కంప్లీట్ అయిన తర్వాత టెస్టింగ్ వర్క్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? యా, వితౌట్ డెవలప్మెంట్ టెస్టింగ్ చేయగలరా? చేయలేం కదా. సరే. బట్ ఇక్కడ ఎజైల్ మెథడాలజీలో సైమల్టేనియస్ జరుగుతుందండి. డెవలప్మెంట్ జరిగిపోతుంది, టెస్టింగ్ జరిగిపోతుంది. ఎలా జరిగిపోతుంది అంటే దానికి కూడా ఒక సర్టెన్ ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సర్టెన్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉన్నాయి. బేస్డ్ అపాన్ ది ఫ్రేమ్ వర్క్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డన్. అర్థమైందా? బట్ ఈ వాటర్ ఫాల్లో ఏమన్నా ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయా అంటే మనకి ఏం ఫ్రేమ్ వర్క్స్ లేవండి వాటర్ ఫాల్లో. ఓన్లీ వాటర్ ఫాల్ అనే మెథడాలజీలో డైరెక్ట్గా మనము వర్క్ చేసేస్తాం. ఓకేనా, రైట్. ఎనీ డౌట్స్ అప్ టు హియర్? నో. ఓకే, సో నేను ఈరోజు క్లాస్ ఇక్కడితో ఆపేస్తున్నాను. సో రేపు ఏం చేద్దామంటే వాటర్ ఫాల్ గురించి క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఎందుకంటే ఇది ఒక 1 hour టైం పట్టేస్తుంది. ఆల్మోస్ట్ 10 అయిపోయింది కదా. సో నెక్స్ట్ బ్యాచ్ స్టూడెంట్ కూడా వచ్చేసాడు. ఓకేనా, సరే. సో ఇది థియరీ పార్ట్, అంటే మనకి ఐటీలో జరిగే ప్రాసెస్ గురించి అండ్ వాటర్ ఫాల్ మెథడాలజీ, ఎజైల్ మెథడాలజీ గురించి ఇది ఒక స్మాల్ ఇంట్రో అనమాట. ఓకే, ఈ వాటర్ ఫాల్ అనేది ఒక 1 hour కావచ్చు, 1.5 hour కావచ్చు పడుతుంది. ఓకేనా, ఒక 1 hour, రఫ్లీ 1 hour పడుతుంది. ఓకే, ఈ ఎజైల్ మెథడాలజీకి వచ్చేసరికి ఒక 2 days 3 days పడుతుందండి థియరీ పార్ట్ అర్థం చేసుకోవడానికి. ఓకే, 2 days మినిమం పడుతుంది. ఓకేనా, ఎందుకంటే మనం టోటల్ ఎజైల్ మీదే నడుస్తుంది కాబట్టి ఈ టోటల్ మొత్తం మనము టోటల్ క్లాసెస్ అంతా ఎజైల్ మీద నడుస్తుంది కాబట్టి కొంచెం ఇన్డెప్త్గా చెప్తాను, ఎక్కువ టైం తీసుకుంటాను. వాటర్ ఫాల్ మీద మనకి ఏ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి చెప్తున్నాను 100% ఎక్కడ జరగట్లేదని నేను చెప్పను. ఎక్కడో చోట చిన్న చిన్న కంపెనీస్ ఎక్కడో చోట తీసుకొని చేస్తూ ఉంటాయి. బట్ ఎంఎన్సి కంపెనీస్లో అయితే అసలు వాటర్ ఫాల్ అనేది లేదండి. ఇట్స్ లైక్ అవుట్డేటెడ్. ఓకే, ఎందుకంటే టైం స్పాన్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనకి తెలియాలి కాబట్టి నేను వాటి గురించి నేను మీకు రేపు క్లియర్ కట్గా చెప్తాను. వాటర్ ఫాల్లో డిఫరెన్సెస్ ఆఫ్ వాటర్ ఫాల్ అండ్ ఎజైల్ కూడా చెప్తాను, రైట్. అండ్ ఈ ఎఫ్ఆర్డి డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఇవన్నీ నేను మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఒకసారి వాట్సాప్లో లేదంటే ఒకసారి మీ మెయిల్ ఐడీస్ ఇస్తారా? చార్ట్ చూడండి. యా, 1 second. రైట్, రికార్డింగ్ స్టాప్ చేయలేదా?